క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా కూడికంతట్లో మీరే ఉంది నడిపించిన నాయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మనుషుల తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం ఇచ్చేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే మీరు ధన్యులు. మీరు ఎవరు అనంటే ధన్యులు. మీరెవరు? ధన్యుడు. దేవుడు ప్రతి ఒక్కరూ కూడా ధన్యకరమైన జీవితం జీవించాలని దేవుడు కోరుకున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలంటే ధన్యులుగా ఉండాలి అని దేవుడు కోరుకున్నారు. అలా ఉండాలి అని అంటే దేవుడు ఆయన చెబుతున్న విషయాన్ని, ఆయన చెబుతున్న మాటలు ఏం చేయాలి? పాటించాలి, వినాలి, వాటి ప్రకారంగా నడుచుకోవాలి. మీరెవరు అనంటే ధన్యులు. ఎవరినంటారు ఆ మాట ధన్యులు అని? ఎవరినంటారు? ఎవరైతే మంచి జీవితం కలిగి ఉంటారో వారిని ఏమంటారంటే ధన్యులు అని చెబుతున్నారు. ధన్యుల గురించి ఇక్కడ ఏమని చెబుతున్నారంటే లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో, అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూచి ఇట్లనెను, బేదలైన మీరు ధన్యులు. ఎందుకు మీరు బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు? ఇదిగో మీరు ఎవరు అని చెప్తున్నారంటే ధన్యుడు. వేదలో చూడండి, వారి విషయం గురించి చూస్తే వారు ఎందుకు ధన్యులని చెప్పారు అని అంటే, వారు ఉదయం లెగంగానే వాడు ఏం చేస్తారంటే, అంటే చాలా మందికి చేస్తారనుకోండి, వీరు ఏమంటారని అంటే పనికి వెళ్తారు. లేదా వేళల్లో కొంతమంది అనుకోండి జాబులు చేసేవాడు కూడా ఉంటారు, కానీ పనికి వెళతారు. పనికి వెళ్ళి వారు తెచ్చుకున్న కష్టార్జితాన్ని వారు ఏం చేస్తారంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు తమ కష్టార్జితాన్ని వారు ఏం చేస్తారు? అనుభవిస్తారు అని చెప్తున్నారు. అంటే కష్టార్జితాన్ని మనం తీసుకొచ్చి వారు తినే అంత కూడా కొంతమందికి ఉండదండి. తెచ్చుకొని కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయే అవకాశం చాలా మందికి ఉండదు. వాళ్ళు కొంతమంది కడుపు నిండా తినలేరు, కంటి నిండా నిద్ర పోలేరు. కానీ దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే బేదలైన మీరు ధన్యులు. వారు చూడండి ఎలా ఉంటారు, చక్కగా పనికెళ్ళి తెచ్చుకొని వండుకొని చక్కగా అందరూ కలిసి కుటుంబ ప్రార్థన పెట్టుకొని, ప్రార్థన అయిన తర్వాత ఆనందంగా సంతోషంగా అందరూ కూర్చొని భోజనం చేస్తారు. హాయిగా హ్యాపీగా నైట్ రాత్రి ఏం చేస్తారు? హాయిగా నిద్రపోతారు. మరలా ఉదయం లెగస్తారు, మరలా దేవుని
వాళ్ళు పలు బాటల్లో వాళ్ళు వెళ్తారు. భేదమైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది అని చెప్తున్నారు. కొంతమంది చూడండి, సేవకుడు వస్తున్నాడు అని అంటే, సేవకుడు వస్తున్న ఎంత ఇది కలిగి ఉంటారంటే, చాలా వాళ్ళ మీద గౌరవం కలిగి, భయం కలిగి, అంటే భయం అంటే దేవుని మీద ఉంటుంది. దేవుని పట్ల భయం భక్తి కలిగి ఉన్నప్పుడు మన ఇంటికి వస్తున్న వారు ఎవరు? దైవజనుడు అని షునేమీరాలు ఆమె చెప్పిన విషయం. ఏమని? తన భర్తకు చెప్పుకుందయ్యా, మన ఇంటికి వచ్చిపోతున్న ఆయన ఎవరు? దైవజనుడు అని చెప్పి ఆయన ఉండుటకు మేడ మీద ఏం కట్టించింది? గోడ మీద గది కట్టించింది. ఆమె గది కట్టించింది. ఆ తర్వాత వారి జీవితంలో అద్భుతం చూశారు. తర్వాత వారికి గర్భఫలం ఇవ్వటం, తర్వాత మరలా అంటే పిల్లవాడికి అనారోగ్యం జబ్బు చేయటం, తర్వాత పిల్లవాడు చనిపోవడం, తర్వాత మరలా ఆ సేవకుడు వచ్చి బతికించడం. అంటే సేవకుని విషయంలోని ఎలా ఉంటారు అంటే, వాళ్ళు ముందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు కాబట్టి సేవకుడు వస్తే మాకు ఏంటది? ఆశీర్వాదం అనుకుంటారు. ఈ ఆశీర్వాదం క్రైస్తవులు పట్టుకోలేరు. ఎవరు పట్టుకుంటారంటే అన్ని జనులు పట్టుకుంటారు. వీరు క్రీస్తు వారాన్ని కిందట చన్నీళ్లు విస్తే మీకు వచ్చే ఫలం పోదు, మీకు ప్రతిఫలం వస్తుందని గ్రంథంలో చెప్పారు. ఆ విషయం క్రైస్తవులు మర్చిపోతారు. ఇదిగో సేవకుడు దేవుని పని చేసి ఆయన తనకి మంచినీళ్ళు ఇవ్వాలి, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మాకు ఆశీర్వాదం వస్తుందని కనిపెట్టలేరు. ఎవరు కనిపెడతారు? అన్యులు మాత్రం వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, వాళ్ళకి దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదం పోగొట్టుకోరు. వాళ్ళు ఎలా వస్తుంది? సేవకుని గౌరవిస్తే వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎవరు? దేవుని పనివారు. దేవుని పనివారు. ఇక్కడ ఏమో చెప్తున్నారంటే, దేవుని రాజ్యం మీది, ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. మీరు ఆకలి కొనుచున్నారా? మీరు ఆకలి కొనుచున్న మీరు ఏమని చెప్తున్నారంటే, మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఆకలి దప్పులతో మీరు అలమటిస్తున్నారా లేదా బాధపడుతున్నారా? మీకు దేవుడు ఏం చేస్తారో ఆయన చెప్తున్న విషయం, మీరు తృప్తిపరచబడతారు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు కీర్తనల గ్రంథంలో చెబుతారు, దావీదు గారు ఏమని చెప్తారంటే, గొప్పవారు కూడా ధనవంతుల పిల్లలైన భిక్షకులు అయ్యారు కానీ, ధనవంతుల పిల్లలు కూడా భిక్షకులు అయ్యారు కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారు భిక్షం ఎత్తుకొనట నేను చూడలేదు అని చెబుతారు. అంటే వారి చుట్టూ ఏముంటుంది? దేవుని దూత కావలిగా ఉంటుంది. సింహము పిల్లల ఆకలి కొనను కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారు ఆకలి అనుకోరు. సింహం అంటే ఏంటంటే అడవికి రాజు. సింహం అడవికి రాజు అయితే ఎక్కడైనా పిల్లలు ఆకలి కొంటాయా? కానీ అవైనా కానీ ఏమైతే ఆహారం దొరక్క అలవటిస్తే ఆకలికి ఇదైపోతాయి. కానీ ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఏది కూడా కొదువయ్యి ఉండదు అని చెబుతున్నారు. ఇదిగో మీరు ఇప్పుడు ఆకలి కొనుచున్నారేమో, బాధపడుచున్నారేమో, తర్వాత మీరు ఏమవుతారు? తృప్తిపరచబడుతురు. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారంటే, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఇప్పుడు ఏడుస్తున్నారు మీరు నవ్వే సమయం వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఆత్మ సంబంధమైన విషయాలు, పరలోక సంబంధమైన విషయాలు. ఇక్కడ మీరు ఈ విధంగా ఈ లోకంలో బాధపడుతున్నారేమో, ఈ లోకం విడిచినప్పుడు మీరు బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇక్కడ మీరు ఆకలి దప్పులతో బాధపడుతున్నారేమో, అక్కడ మీరు తృప్తిపరచబడుదురు. ఇక్కడ ఏడుస్తున్నారేమో, అక్కడ మీరు నవ్వుదురు అని చెబుతున్నారు. ఇదిగో మీకు ఇక్కడ ఈ లోకంలో శ్రమలు కలగవచ్చు, బాధలు రావచ్చు, ఏవచ్చినా కానీ మీరు ఈ లోకం విడిచినప్పుడు ఆనందంగా సంతోషంగా అక్కడ ఉంటారు అని చెబుతున్నారు. మీరు ఎవరో అంటే ధన్యులు అని చెబుతున్నారు. మీరు ధన్యులు. మీరు అలాంటి దేవుడు చెప్తున్న విషయం మీరు ఎలా ఉండాలి? ధన్యకరంగా మీరు జీవించాలి అని చెబుతున్నారు. ఒకసారి కుటుంబంలోనైనా ఎక్కడైనా కుటుంబంలో మనం ప్రార్థన అనుకున్నప్పుడు, కూడిక పెడుతున్నప్పుడు, ఆరాధన మన
మందిరంలో ఆరాధన జరుగుతున్నప్పుడు నువ్వు వెళ్ళకుండా ఉంటే అది నీకు ఆశీర్వాదం కాదు. అర్థమవుతుందండి? అంటే దేవుడు పిలుస్తున్నప్పుడు, దేవుడు చెబుతున్నప్పుడు నువ్వేమవ్వాలి? రావాలి. అంటే ఆయన మాటకు నువ్వేమవ్వాలి? లోపడాలి. ఎందుకనంటే మనందరిని పోషిస్తుంది ఆయన, కాపాడుతుంది ఆయన, మనం రక్షిస్తుంది ఆయన. ఉదయం లేచిన కానించి సాయంత్రం వరకు కూడా, మనం పడుకునే వరకు కూడా ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి సందర్భాల్లో దేవుడు మన ఏం చేస్తుండో కాపాడుతూ ఉండు. అలాంటి సందర్భాల్లో అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మనలను కాపాడుతుంది, రక్షిస్తుంది నిత్యం కూడా. ఈ దేవుడు ఏమని చెప్తున్నారని, నిన్ను నేను విడువను ఎడబాయను అని ఆయన చెబుతున్నారు. నిన్ను ఎప్పుడన్నా విడిచిపెట్టారా? ఎప్పుడు విడిచిపెట్టలేదు. కానీ మనం ఏం చేస్తామనంటే చాలా మంది చేస్తుంది ఏంటి, దేవుణ్ణి మరిచిపోతూ ఉంటారు. దేవుణ్ణి మరిచిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తారండి, నీకు గుర్తు చేస్తాం. ఇప్పుడు తండ్రి మాట వినలేదు అనుకోండి పిల్లలు, తండ్రి ఏం చేస్తారు, నీ పని ఎట్టుందరా నీకు తెలియాలని మామూలుగా ఏం చేస్తారో, ఏదన్నా ఒకటి తక్కువ చేసినా, ఏదన్నా అడిగినప్పుడు ఇవ్వకపోయినా అప్పుడు ఏమైంది, అప్పుడు ఆ పిల్లవాడు ఏం చేసుకుంటారు, తెలుసుకుంటారు. ఎందుకని, నేను ఇది చేయలేదు కాబట్టి మా నాన్న ఇవ్వలేదు. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. దేవుడు కూడా ఏం చేస్తున్నానంటే మనకి గుర్తు చేస్తూ ఉంటాడు. ఇదిగో నువ్వు దేవునిలో లేకుండా వెళ్ళిపోతున్నావు కాబట్టి, ఇదిగో నువ్వు దేవునిలోనికి నాలోనే నువ్వు ఉండాలి అని చెప్తున్నా. గొర్రెలో తెలుసు కానీ అందరికీ, ఆ గొర్రెలు వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతిలో, గొర్రెలు కాసే వాళ్ళ చేతిలో కర్ర ఉండిద్ది, అది ఇలా తిరిగి ఉండిద్ది. దాన్నే ఏమంటారంటే వంక కర్ర, దుడ్డు కర్ర అంటారు. దుడ్డు కర్ర. ఆ గొర్రెల మాట ఏం లేదనుకోండి, ఆ కర్ర పెట్టి ఒక్కడేస్తారు. వేస్తే అప్పుడు అది ఏం చేసిద్ది, వచ్చిద్ది. గట్టి తగిలితే కుంటిద్ది. కుంటిన దాన్ని మళ్ళా ఏం చేస్తారు, దాన్ని తీసుకొచ్చి దాన్ని పట్టుకొని మెళ్ళ మీద వేసుకొని తీసుకెళ్ళి దానికి కట్టు కడతారు. మళ్ళీ వైద్యం, మళ్ళీ కట్టు కడతారు. ఎందుకని అని అంటే, అది మాట వినలేదు కాబట్టి కొట్టిండు. కొట్టిన ఆయన వదిలిపెట్టిండా, మరలా దానికి కట్టుకట్టి నయం చేసిండు. అలాగే దేవుడు మాట వినకపోతే దేవుడు ఏం చేస్తారు, ఒక్కడేస్తారు. వేసి వదిలిపెట్టడండి. ఎందుకంటే నువ్వు తెలుసుకుంటావు కాబట్టి, నీ మార్పు కోసం, మనందరి కోసం. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమస్వరూపి, దేవుడు ప్రేమస్వరూపి అండి. ప్రేమ లేని వారు దేవుణ్ణి చూడలేరు అని చెబుతున్నారు. నైటు కూడిక జరగకపోతే, నైటు నిద్ర కూడిక పెట్టకపోతే, దేవునిలో ఉన్న, అంటే నాలో ఉన్న వీరు ఎందుకు కూడిక పెట్టలేదు, ఎందుకు ప్రార్థన చేసుకోలేదని తెల్లవారుజాము నుంచి దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు. అంటే దేవుడు మాట్లాడేది మనకి ఎలా అర్థమవుతుంది అని అంటే, ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నారని అంటే ఆ వ్యక్తి ఎవరో, దేవుని సేవకుడు. దేవుని వాక్యం ద్వారా, దేవుని సేవకుని ద్వారా మనతో మాట్లాడతారు. నాకు సేవకుడు ఒక ఆయన కలలోని తెల్లవారుజాము నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. అంటే మాట్లాడేది ఎవరు, దేవుడు. అంటే ఆ వ్యక్తి ద్వారా డైరెక్ట్ దేవుడు మనకు కనపడతారా, కనపడడు. అర్థమైందండి? కనపడడు. ఆయన ద్వారా ఏం చేసిండు, మనకు గుర్తు చేస్తాడు. అలాగే వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తారు, మాట్లాడతారు. సేవకుడి ద్వారా మాట్లాడతారు. పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతారు. మీరు ఎవరు అని చెప్తున్నారంటే, మీరు ధన్యులు అని చెప్తున్నారు. అన్ని విషయాల్లో ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలోకి వెళ్తే 1వ అధ్యాయం 3వ వచనంలో, ఈ సమయం సమీపిస్తుంది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, వినువాడును, గ్రహించువాడును అందరూ ఎవరట, ధన్యులు అని చెబుతుంది. ఎవరు అని అంటే ధన్యులు. అంటే ఇప్పుడు వాక్యం వింటున్న వారు మీరు ఎవరో ధన్యులు.
వాక్యం చదువుతున్న వారు ధన్యులు, మీరు ధన్యులు అని నేను చెబుతున్నాను. చూడండి, ఇంకా మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగూ బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం మీరిది. ఆత్మ విషయమై ఏమై ఉండాలంట? దేనత్వం కలిగి ఉండాలి. ఆత్మ విషయమైన వారు ధన్యులు, పరలోక రాజ్యం మీది వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడుతున్నావా? నువ్వేమైతే తెలుసా? ఓదార్చబడతావు. దేవుడు చూసేది హృదయం. ఇప్పుడు దావీదు గారు ఉన్నారండి. దావీదు గారు ఆయన చేసిన విధానానికి పక్కన ఉన్న వ్యక్తులు, మనుషులు పక్కన ఉన్న వ్యక్తి క్షమించలేదు, కానీ దేవుడు క్షమించిండు. ఎలా క్షమించారంటారు? దావీదు గారు ఏం చేశారు? పరాయి స్త్రీతో చేశారు, తప్పు చేశారు. తమ భర్తను చంపించారు, హత్య చేపించారు. ఇప్పుడు అలాంటి ఆయన్నే దేవుడు ఎలా క్షమించిండు? ఎలా క్షమించారండి? కానీ మనిషి క్షమించరా, దేవుడు క్షమించిండు. ఎలా క్షమించారనంటే, కీర్తన 51వ కీర్తనలో చెబుతారు కదా, ఆయన పశ్చాత్తాపడతారు. ఎవరో? దావీదు గారు. ప్రభువా, ఇదిగో నా అతిక్రమములను నన్ను క్షమించు ప్రభువా అని చెబుతాడు. నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసేయొద్దు ప్రభు, నేను పశ్చాత్తాపడతాను. ఆయన పరుపు కన్నీటితో తేలాడుతుందంట. కన్నీటికి అంతగా ప్రార్థన చేస్తున్నారు. అందుకని దేవుడు ఆయన హృదయంలో ఉన్న బాధ అవన్నీ కూడా దేవుడు చూశారు కాబట్టి దేవుడు ఏం చేశారు? ఆయన్నే క్షమించారు. ఇక్కడ అదే చెబుతున్నారు. ఏమని చెబుతారంటే, దుఃఖపడు వారు ధన్యులు, మీరు వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. సాత్వికులు, వీరు సాత్వికులు అంటే ఎవరైనా కానీ ఏదైనా ఒక మాట అన్నా, వీరు ఎలా ఉంటారనంటే, ఎవరన్నా ఏదన్నా అన్నారనుకోండి, ఏంట్రా నన్ను ఆ మాట అంటావా, నన్ను అంటావా, నా వెనకమాల ఎంత ఉందో తెలుసా, నీ సంగతి చూసుకుంటుండు అని అనేవాళ్ళు కాదు. వారు ఏదన్నా కానీ ఏం చేస్తారు? మాట్లాడరు. చెప్పే సమాధానం ఒకవేళ మాట్లాడవలసి వచ్చినా ఆ సమాధానం ఎలా చెబుతారు? ప్రేమతో చెబుతారు. అలాంటి వారు సాత్వికులు ధన్యులు. అలా ఉన్నవారు ఏం చేస్తారు? భూలోకమును స్వతంత్రించుకుంటారు. 2 చెట్లు ఉన్నాయి. బగబగ వండే చెట్టు మీద ఏ పక్షి వాలిద్దా? వాలదు. ఎందుకని? కాలిపోయిద్దండి. ప్రశాంతంగా ఉన్న చెట్టు మీదే పక్షులు వాలుతాయి. అలాగే ప్రశాంతంగా ఉన్న వారి మీద వారు దీనత్వం, సాత్వికం వారు కలిగి ఉన్నప్పుడు అనేకులు వారి దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు వారి గురించి చెబుతున్న విషయం ఏంటంటే, వారు ఎక్కడున్నా కానీ వారు ప్రేమ కలిగి ఉంటారు కాబట్టి వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అని చెబుతున్నారు. సాత్వికులు ధన్యులు, వారు ఏం చేస్తారు? భూలోకమును స్వతంత్రం. ఎవరి మీద కై ఉండదు, ఎవరి మీద కోపం ఉండదు, ఎవరి మీద ఏమి ఉండదు. అర్థమవుతుందండి? అలా ఆ విషయంలో యాకోబు గారి కుమారుడు యోసేపు కనపడతాడు. అంటే ఒక విధానంగా చూస్తే దేవుడు బైబిల్లో ఎందుకు రాపించారు అని అంటే, మనకు ఇవన్నీ కూడా గుర్తు. ఎందుకంటే ఫలానా వాళ్ళు ఏ విధంగా ఉన్నారన్నదే మనకు తెలియడానికి, మనం తెలుసుకోవడానికి ఈ గ్రంథంలో రాపించి ఉన్నారు. యోసేపు గారి జీవితాన్ని చూస్తే, ఆయన జీవితంలో అన్నలు ఏం చేశారు? యోసేపు గారి జీవితంలో అన్నలు పట్టుకొని కొట్టారు. కొట్టి ఏం చేశారు? గోతిలో పడేశారు. పడేసిన ఆయన అలా ఉంచారా? మరలా ఏం చేశారు? అమ్మేశారు. ఐగుప్తుకు అమ్మేసిన తర్వాత అక్కడ ఈయన మంచిగా ఉంటుండో, మంచిగా ఉన్న సమయంలోని ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆమె ఆయన మీద కన్నేసింది. అంటే నాతో తప్పు చేయమని అన్నది.
దానికి ఆయన ఏం చేసిండు? అమ్మా, ఇక్కడ యజమానుడు మొత్తం అప్పగించిండు కానీ నిన్ను అప్పగించలేదు. ఇక్కడ ఎవరూ లేరంటున్నావు, జీవము గల దేవుడు చూస్తూ ఉండవు. కీర్తన 139 కీర్తన ఏమని చెబుతారు? నువ్వు కూర్చుండుట, లేచుట, పడుకొనుట, ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కటి నాకు తెలుసు అని ఆయన చెబుతాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు తెలుసు అని చెబుతున్నాడు. మనల్ని చేసిన ఆయన, మనలను సృష్టించిన ఆయన, మన ఈ లోకాన్ని పంపించిన ఆయన మన విడిచిపెడతారా? నేను దూరము నుండి చూసు దేవుడునా, సమీపము నుండి చూసు దేవుడును కానా అని చెబుతున్నాను. నీ ప్రతి ఒక్కటి నువ్వు తల్లి గర్భంలో పిండంగా రూపింపగా అప్పటి నుంచి కూడా నాకు తెలుసు. జగత్పునాది వేయబడక మునిపే నువ్వు నా దృష్టిలో ఉన్నావు. మాట నీ నోట రాకముందే నాకు తెలుసు, ప్రతి ఒక్కటే తెలుసు. అక్కడ ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, అమ్మా, ఎవ్వరు లేరు అనుకుంటాను, ఎవరు చూడట్లేదు అనుకుంటాను. ఎవరున్నారు? దేవుడు చూస్తున్నారు. ఆయన మనం చూస్తుండవు, ఆయన ఉండి ఇక్కడ అని చెప్పి అక్కడి నుంచి పారిపోతారు. ఆ తర్వాత చేయని తప్పుకు ఎక్కడేశారు? చెరసాల్లో వేశారు. సరే, అక్కడ నుంచి అక్కడ మంచితనమే, ఆయన సాత్వికం చూడండి. అక్కడ కూడా అక్కడ నుంచి తర్వాత రాజుకి కళ రావటం, మరలా రావటం, తర్వాత ఆ కళభావం చెప్పటం, తర్వాత ఆయన రాజు తర్వాత రాజు అవ్వటం, తర్వాత ఆయన ఉన్న ప్రదేశం అక్కడ కాకుండా వేరే ప్రాంతాల్లో ఏమొచ్చింది? కరువు వచ్చేసింది. అంటే మొత్తం కరువు వచ్చేసింది. వచ్చినప్పుడు అన్నలు అక్కడకు వచ్చారు. వచ్చిన అన్నల మీద ఆహాహా భలే దొరికారా, వచ్చారా? ఒకసారి నన్ను ఏం చేశారు గుర్తు చేసుకోండి. చిన్నప్పుడు కొట్టి గోతులో పడేసి నన్ను తండ్రికి ఏం చేశారు? మీరు దూరం చేశారు. అందరికీ మొత్తాన్ని బంధించి చితకబోతున్నాడా? అనలేదండి. వాళ్ళ మీద ఎటువంటి పగ కూడా పెట్టుకోవాలి, ఏ ద్వేషం పెట్టుకోవాలి. వారిని ఏం చేసిండు? ప్రేమించాడు. యోసేపు గారిది యాకోబు గారి కుమారుడు యోసేపు. తర్వాత యేసుక్రీస్తు వారిది ఎలా ఉంటుందంటే దగ్గరగా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంత విధానం ఎవరు కూడా లేరు. ఈ రోజున ప్రపంచం మొత్తం ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు అంటే అలా చూడాల్సింది. ఎవరైనా సరే, ఎలాంటి వ్యక్తి అయినా సరే, వాళ్ళు అన్యులైనా లేకపోతే ఇంకొకళ్ళైనా ఎవరైనా సరే, తాగుబోతైనా తిరిగిపోతు ఎవరైనా సరే, యేసుక్రీస్తు అంటే వారికి ఏమొచ్చింది? భయం, కొంతమంది ప్రేమ. ఎందుకనంటే ఆయన ఎవరో? పరిశుద్ధుడు. ఆయన నీతిమంతుడు. ఆయనలో ఏ లోపం, ఏ తప్పు కూడా లేదు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, మీరు ఎవరు అని చెబుతున్నారు? మీరు ధన్యులు, ధన్యకరమైన జీవితం మీరు జీవించాలి అని చెబుతున్నారు. ఇదిగో నువ్వు ఇప్పుడు పేదరాలు నువ్వు ఉన్నావా? నువ్వు ఎవరో? ధన్యుడివి నువ్వు. దేవుని రాజ్యం మీది. ఇప్పుడు నువ్వు బాధపడుతున్న నీవు, ఆకలి తప్పుకొనుచున్న నీవు తృప్తిపరచబడుతూ, నీవు ఏడుస్తున్నావా? నీవు నవ్వుదు. నీ నోటి నుండి ఏముస్తుందో తెలుసా? దేవుడు నవ్వు ఉంచుతురు, ఆనందాన్ని ఉంచుతురు. తర్వాత ఇంకా ఇక్కడ చెబుతున్న విషయం చూడండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఇప్పుడు కాదండి, పూర్వం ప్రవక్తను కూడా ఏం చేశారు? దేవుని పని చేసేవారిని నిందిస్తారు, హింసిస్తారు. ఇవన్నీ వస్తాయి. అయినా కానీ మీరు ఓర్చుకున్నప్పుడు మీకు ఏం కలుగుతుంది? మీరు ఎవరంట? ధన్యులు అని చెప్తున్నారు. భక్తులు బయలుదేరారు, బైబిల్ పట్టుకున్నారు, వెళ్తున్నారు అని వాళ్ళు అన్నా కానీ మీరు ఏం చేయాలంట? ఇంతే,
నన్ను ఎప్పుడు ఎట్టే అంటారు, నిందిస్తారు అని నువ్వు బైబుల్ని విడవకూడదు, దేవుణ్ణి నువ్వు విడవకూడదు, దేవుణ్ణి విడవకూడదు, బైబుల్ని విడవకూడదు. అర్థమవుతుందండి? ఎప్పుడు కూడా దేవునిలోనే ఉండాలి, ఆ విధంగా ఉండాలి. చాలామంది నేను వాక్యం చెబుతుంటే చాలామంది అన్న సందర్భాలు ఏమిటంటే ఇంటికాడ చెప్పుకోవాలన్నారు. నా ముందు అనపోయిన తర్వాత అయినా నాకు చెప్పారు అక్కడ మార్చుకోమని. ప్రభువే ఏం చేస్తారో ఆయనే మారుస్తారు, ఆయనే చూసుకుంటారు. మనం చేయవలసింది ఏంటి? ప్రార్థన చేయాలి. ఈ రోజున నీకేదన్నా ఒక సమస్య కానీ ఆపద కానీ ఏదైనా కానీ ఒకటి వచ్చింది అని అంటే అది నువ్వు దేవుడు నా ద్వారా నుంచి ఏదో కోరుకుంటున్నావు, ఏంటది అని నువ్వు తెలుసుకోవాలి. నీకేదన్నా ఒక బాధ కానీ లేకపోతే ఏదైనా ఒక సమస్య కానీ ఏదైనా వచ్చింది అని అంటే ప్రభువా ఇది ఏంటి ప్రభు అని నువ్వు ఆయనకు చెప్పుకోవాలి, ఆయనకు మొరపెట్టుకోవాలి. దేవుని సన్నిధానంలో నుంచి దేవుని నుంచి నువ్వు ఒకరోజైనా ఎప్పుడైనా కానీ నువ్వు దేవునికి దూరం అవుతున్న సందర్భాలు కానీ ఉంటే ఎమ్మటైనా నువ్వేం చేయాలి? మోకాళ్ళు వేసి ప్రభువుకు చెప్పుకోవాలి. ఇదిగో నా పరిస్థితి ప్రభువా, నా గృహంలో ఇది, నా లేకపోతే నా పరిస్థితి ఇదే అని నువ్వు దేవునికి మోకాళ్ళేసి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారో దేవుడు మీ ప్రతి అవసరం కూడా తీరుస్తారు. ఎలా ఉండాలి అని అంటే దేవుడు చెబుతున్న విషయం ఏంటనంటే ఇదిగో మీరు ధన్యులు అని చెబుతున్నారు, మీరు ధన్యకరంగా జీవించాలి అని చెబుతున్నారు, మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుడు చెబుతున్నారు. మనకి ఏదన్నా ఒకటి ఏదైనా జరిగింది అని అంటే అది మన దేనికోసం? మన మార్పు కోసమే, మన మార్పు కోసమే. వెంటనే నువ్వేం చేయాలంటే ప్రభా నేను ఇలా ఉన్నాను కాబట్టి ఇలా జరిగింది ప్రభు, నన్ను క్షమించు ప్రభు అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అది మన పిల్లలకైనా మనకైనా లేకపోతే మన బంధువులోనైనా ఎవరికైనా కానీ అది అలా జరుగుతుంది అని అంటే ఏదైనా ఒక సందర్భంలో బాధ కలుగుతుంది అని అంటే వెంటనే ఆయనకు చెప్పుకోవాలి. అర్థమవుతుందండి? పాపకే నేను చెప్పిన విషయం ఏంటంటే ఒక సందర్భంలో మాకు తినే కావాలి 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 అంటుంటే పాపకే అది అందరికీ అర్థం అవ్వదు, లోక సంబంధులకు అస్సలు అర్థం అవ్వదు. ఎవరు లోక సంబంధులు అని అంటే దేవుల్లోనే ఉంటారు, ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, దేవుల్లోనే ఉంటారు. కానీ వాళ్ళు ఇంకా చేసే ఏంటి? లోక సంబంధంగా చేస్తుంటారు, లోక సంబంధమైన పనులే చేస్తూ ఉంటారు. సంఘ పెద్దలు అంటారు మేము ప్రార్థనకి వెళ్తాం అంటారు, మేము క్రైస్తవులు అంటారు, క్రీస్తుని నమ్ముకుందాం అంటారు. ఏం వదులుతారు? చుట్టవతలు మొద వదలరు, ఏది వదలరు, ఏది వదలరు, లోకాశలు వదలరు, చెడు క్రియలు వదలరు, ఏమి వదలరు. ఇలాంటి వారి విషయాల్లోనే మీ నిమిత్తమే కదా నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతుందంటే కారణం ఎవరో? మీరే. ఎందుకని? నువ్వు క్రైస్తవుడు అయిను, నన్ను నమ్ముకున్నావు, నేను క్రీస్తు బిడ్డనే అని అంటావు, నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించేస్తావు. అన్ని జనుల మధ్య డ్యాన్స్ వేస్తూ, అన్ని జనుల మధ్య తాగుతూ, అన్ని జనుల మధ్య బూతులు మాట్లాడుతూ, అన్ని జనుల మధ్య అన్ని నీ ఇష్టానుసారంగా జీవిస్తావు. ఏదో నాకు ఇంకేడవుతుందో మహిమ? దేవుడు చెబుతున్న విషయం అండి. ఆయనకి ఎలా ఉండాలి అని అంటే నువ్వు ఇదిగో వీళ్ళెవరో క్రీస్తు పిల్లలు, ఒక పెద్ద పెద్ద మహానుభావులు. అంటే మనకి పెద్దోళ్ళు ఎవరనంటే ఇప్పుడు గాంధీ గారు ఉన్నారండి, ఆయన ఇప్పుడు లేరే కానీ గాంధీ గారు తెలుసు, అందరూ తెలుసు. ఆయన చెబుతున్న విషయం ఏంటంటే ఆయన గ్రంథంలో చెప్తున్న ఆయన విషయం ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన విషయం, ఒక చెంప మీద కొట్టు వానికి ఇంకొక చెంప చూపించు అని నేను చెప్పాను. ఆయన చెప్పిన విషయం ఏంటంటే క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవులు వాళ్ళు కరెక్ట్ కాదు, కానీ క్రీస్తు మాత్రం పరిశుద్ధుడు, క్రీస్తు నెంబర్ 1. కానీ ఆయన నమ్ముకున్న వాళ్ళు ఏమి లేదు, క్రీస్తు లేడు, భక్తి లేదు. అట్లా ఎంతో మంది ఎన్నో సందర్భాలు చెప్పి ఉన్నారు. కారణం ఏంటి? నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావో లేవో అన్నదే నువ్వు పరీక్షించుకో. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే నువ్వేం చేస్తావో తెలుసండి, ఆయన నామానికి మహిమ వచ్చే విధంగా జీవిస్తావు. నువ్వు ఆరాధన మానేయవు, నువ్వు వాక్యం ఏం చేస్తావు? విశ్వాసం కలిగి ఉంటేనే వాక్యం చెప్తారు, విశ్వాసం కలిగి లేకపోతే చెప్పలేరు, ఆయన గురించి చెప్పలేరు.
అర్థమవుతుందండి? విశ్వాసం కలగాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ఆయన నమ్మాలి. పాప అరిసె పాకం చేసినప్పుడు అవి తింటే ఏమైద్ది? జలుబు చేసిద్ది. ఆ సంగతి అందరికీ తెలుసు, అది తీపు కాబట్టి తింటే చేసిద్ది. కానీ నేను ఇవ్వకపోతే అరుస్తుంది, అని ఏడుస్తుంది. అప్పుడు నాకున్న నమ్మకం, నాకున్న విశ్వాసం ఏంటంటే, నేను అప్పుడు అక్కడ అంతమందిలో చెప్పాను, అయితేలే తిననే, నేనేం చేస్తాను, దేవునికి చెబుతాను. అంటే ఇప్పుడు దేవునికి చెప్పాలి, దేవునికి నేను చెబుతాను. చెప్పడం అంటే ఏంటి? ప్రార్థన చేస్తాను అని. అలా ఏమోగానే వాళ్ళమ్మ వచ్చేది మొత్తం తీసి ఇంత ఉంచింది. అంటే అంతా తింటే ప్రమాదం కాబట్టి అలా మొత్తం తీసేసి ఇంత ఉంచింది. ఆ తర్వాత నేను ఏమి అంటే ఏదైనా కానీ ఇవ్వాలంటే, నేనైనా కానీ పాపకైనా కానీ నీ ఇవ్వాలి అని అంటే అది ప్రార్థన చేసి, నేను ప్రార్థన చేసుకొని ఏదైనా కానీ తినినా తాగినా ప్రార్థన చేసి తీసుకుంటాను. అలాగే ఆ పాప ఆయన స్వీట్ కానీ తిన్నప్పుడు జలుబు వచ్చినప్పుడు ఇక ఆ పాపకు అది ఇష్టం, కానీ ఆ పాపకి అది అనారోగ్యంగా వచ్చినప్పుడు వెంటనే నేను ఏం చేస్తాను తెలుసండి? ప్రార్థన చేస్తాను. ప్రభువా, పాప ఎలా తింద ప్రభువా, అలా ఇవ్వటం నా తప్పే ప్రభువా, నన్ను క్షమించు, పాపకి తగ్గించు, నన్ను క్షమించు. దేవునికి చెప్పుకోవాలండి. అర్థమైందండి? అట్టని విస్తారసారంగా పెట్టడం కాదు, అన్నీ పెట్టడం కాదు. ఏవి పెట్టాలో ఏవి పెట్టకూడదో తెలుసుకోవాలి. కానీ ఒకవేళ వచ్చిందనుకోండి, అనారోగ్యం వచ్చిందనుకోండి, నువ్వేం చేయాలి? వచ్చిందిలని కట్టని ఎట్టబడితట్ట ఉండడం కాదు. నువ్వేం చేయాలి? దేవునికి చెప్పుకోవాలి. అది దాన్ని ఏమంటారు అంటే విశ్వాసం కలిగి ఉండడం. నువ్వు విశ్వాసం కలిగి నువ్వు ప్రతి ఒక్కటి కూడా ఏం చేయాలి? దేవునికి చెప్పుకోవాలి. అలా చెప్పుకున్న వెంటనే 1 రోజు 2 రోజులు ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అర్థమవుతుందండి? ఈసారి నుంచి మనం ఏం చేయాలి? జాగ్రత్త తీసుకోవాలి. పొరపాటున ఏదన్నా జరిగిందంటే వెంటనే ఏం చేయాలి? నువ్వు దేవునికి చెప్పుకోవాలి. ఎందుకు అలా జరుగుతుంది, ఎందుకు అలా అవుతుంది అని నువ్వు మోకాళ్ళేసి దేవునితో మాట్లాడుకున్నప్పుడు, చేసినప్పుడు ఆయన ఏం చేస్తారో ఆలోచన ఇస్తారనమాట. అంటే ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మీరు ఎవరో అని చెప్తున్నారంటే దేవుడు మీరు ధన్యులు అని చెబుతున్నారు. మనకు ఆధారం ఆయనే, మనం రక్షించేది ఆయనే, మన పుట్టించింది దేవుడు, మన కాపాడుతుంది, ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు ప్రభువు, నడిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. ఇదిగో నేను మిమ్మల్ని విడిచిపెట్టను. మీకు ఏదో సందర్భంలో ఏ విషయంలోనైనా కానీ నేను మిమ్మల్ని విడిచిపెట్టను. ఈ సృష్టిలో ఉన్న పక్షులు, జంతువులు, వీటన్నిటినీ పోషించాలంటే ప్రభుత్వం ఒక్కరోజు పోషించాలంటే ఎంత ఖర్చు అయింది అంటారా? కోట్లు ఖర్చు అయింది. ఈ సృష్టిలో ఉన్న పక్షుల్ని, జంతువులు పోషించాలంటే కోట్లు ఖర్చు అయింది. కానీ దేవుడు ఏం చేస్తాడండి? వాటన్నిటినీ పోషిస్తుండు. ప్రతిదినం ఎవరికి, దేనికి, ఏటికి కావలసిన ఆహారం వాటికి దేవుడు ఏం చేస్తాడో దయచేస్తూ ఉన్నారు. మన ఇంటిలో ఉన్న పశువులను వాటిని పెంచాలంటే వీటికి కోళ్ళు అనుకోండి, ఉదాహరణ చెబుతున్న కోళ్ళు అనుకోండి, సార్ మేత వేసిన అనుకోండి, మళ్ళీ వచ్చినాయి దాకా మనం ఎక్కడేస్తాం, ఏడ మేపుతూ అంటాం. పశువులు అంతే, వాటికే 1-2 సార్లు మనకి ఇసుకొస్తుంది. కానీ దేవుడు బయట ఉన్న వాటిని చూడండి, ఏ విధంగా పోషిస్తుండో. వాటికి కావాల్సిన ఆహారం దేవుడు వాటికి సమృద్ధిగా దయచేస్తాడు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టి ఆయన కాడండి. నేను ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఎందుకనంటే ఆయనతో పాటు ఉండాలని ఆయన కోరుకొని ఉన్నారు. ఆయన సన్నిధి నుంచి, ఆయన నుంచి మనం దూరంగా వెళ్ళి ఏదో సాధిద్దాం, ఏదో చేద్దాం, ఏదో అనుకుంటే ఏమీ చేయలేదు. అర్థమైందండి?
ఆయన దగ్గరుండి ఆయనే చెప్తాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. వేరుగా ఉండి ఏమైనా చేయగలరా? ఏం చేయగలరు? నన్ను హత్తుకొని నా దగ్గరకు వచ్చి నాకు మొరబెట్టు, నేను మీకు నా కుమారుని ద్వారా మీ ప్రతి అవసరం కూడా తీరుస్తాను అని చెప్తాను. విశ్వాసం ఎలా ఉంటుందో తెలుసండి? ఎంత ప్రమాదం జరిగినా, ఏదైనా కానీ, ఎలాగైనా కానీ అన్నీ నాకు ఎవరో దేవుడే అనే విశ్వాసం. అబ్రహాం గారు భార్యనే అబీమెలెకు ఒక రాజు తీసుకెళ్ళిపోయాడు. అసలు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఎలా అందమైన స్త్రీ తీసుకెళ్ళిపోయాడు. అసలు ముందే జరిగిద్దని ఆయన ఏమని చెప్పండు అబ్రహాం గారు? ఈయన ఎవరు? మా అన్నయ్య అని చెప్పమాడు. ఎందుకనంటే భర్త ఊకోడు కదా. అన్నయ్య అయితే సైలెంట్గా ఉంటాడు, పోరాడినా సైలెంట్గా ఉంటాడు. భర్త అయితే ఊకోడు. భర్త అయితే ఏం చేస్తారు? చంపేస్తారు. చంపేసి తీసుకెళ్ళిపోతారు. అందుకని ఏం చెప్పమండు? అన్నయ్య అని చెప్పమండు. అంటే పాపం కాదండి, ఆమె భర్త మాట మేరకుండా అలాగే చెప్పింది. అన్నయ్య అని చెప్పింది. అయినా ఆమె తీసుకెళ్ళిపోతారు. రాజుకండి తీసుకెళ్ళిపోతారు. దేవుడు ఊకుంటాడా? ఈయనెవరు? దేవుని పని చేసే ఆయన. దేవుని పని చేసే వారికి, దేవుని సేవకుడికైనా ఎదురొస్తే, అంటే ఎదురు తిరిగినా, ఎదురు మాట్లాడినా అది ఆయనకి ఆశీర్వాదం కాదు. అసలు ఊకోడు దేవుడు. అర్థమైందంటే తీసుకెళ్తే దేవుడు అన్యులతో కూడా మాట్లాడతారా అంటే ఇదే కారణం. అర్థమైందంటే అన్యులతోనైనా ఎవరితోనైనా మాట్లాడతారు. ఆ రాజు దగ్గరగా నైటు దేవుడు ఆ రాజుతో మాట్లాడదు. నువ్వు తీసుకొచ్చిన ఎవరో తెలుసా? ప్రవక్త భార్య. ఆమెను గల నువ్వు ముట్టినవో సచ్చిన వాడివేనని చెబుతాడు దేవుడు. నువ్వు అయిపోతావని చెబుతాడు దేవుడు. చనిపోతావు, నువ్వు ఆమెనే ముట్టొద్దు అని చెబుతాడు. అప్పుడు ఆ నైట్ ఆమె మీద చెయ్యి కూడా వేయడం. కన్యుడు మాటిండవు. దేవుని గద్దింపుకి ఎవరైనారు? ఒక కన్యుడు మాటిండ. ఆమెను ముట్టొద్దు, ముట్టితే అయిపోతావంటే, చచ్చిపోతావంటే ఆ స్త్రీని ముట్టుకొని కూడా ముట్టుకోవాలి. క్రైస్తవుడికి ఉంది భయం. క్రైస్తవుడికి ఉందండి. దేవుడు గద్దిస్తుంటే ఇది చేయొద్దు అని అంటే అదే చేయడానికి ఏం చేస్తారు? అదే చేస్తారు. క్రైస్తవులకు లేదు, ఒక అన్యుడికి ఉంది భయం. ఆ భయాన్ని ఆ దేవుడు చెప్పినట్టు చేస్తే ఎలాంటి ఆశీర్వాదం ఇస్తారు తెలుసండి? ఒక విషయం అర్థం అవడానికి, కుటుంబంలో తండ్రి మాట వింటే పిల్లలు తండ్రి ఏం చేస్తారు? విషయం ఏంటంటే మా అమ్మ నాన్న చిన్నప్పుడు వాళ్ళు పండగ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చేశాడో తెలుసండి? వాడు తీసుకున్నాడు కానీ నా లేకపోయినా కుమారుడికి బట్టలు తీసుకోవాలి, కుమారుడికి మంచిగా చూసుకోవాలి అని అనుకుంటారు. అలాగే దేవుని మాట వింటే ఆయన విడిచిపెట్టడం. ఈ అబీమెలెకు అతను దేవుడి మాట విన్నాడు కాబట్టి తర్వాత దేవుడు చెప్పిన విషయం ఏంటో తెలుసండి? నువ్వు తీసుకెళ్ళి ఆమెనే భర్తకు ఒప్పచెప్పిన తర్వాత ఆయన ఎవరో తెలుసో? వచ్చిన ఆయన ప్రవక్త. అప్పుడు దేవుడు అక్కడున్న స్త్రీలకందరికీ, రాజు కదండి, అక్కడున్న స్త్రీలకందరికీ కూడా ఆ పరిపాలనలో అక్కడున్న వాడందరికి గర్భాలు ఏమైపోయినాయి? మూసేయబడ్డాయి. గర్భాలు తెరవలేదు. అయితే ఆ దేవుడు చెప్తున్న విషయం, నువ్వు ఆమెను తీసుకెళ్ళి అబ్రహాం అతనికి ఒప్పచెప్తే అతను ఏం చేస్తారో? ప్రార్థన చేస్తారో స్త్రీ గర్భాలు తెరవబడతాయి అని చెప్పాడు. అప్పుడు అబ్రహాం గారి దగ్గర తీసుకెళ్ళి, నువ్వు ఎంత పని చేసినవు నాయన అన్నా అని చెప్పి, ఎంత పని చేసినవు? నీ భార్య అని చెప్పలేదు. సరే ఆలోచించండి, భార్య అని చెప్పలేదు నాయన అంటే మా పని అయిపోయింది. ఆ ఇస్సాకు జీవితంలో కూడా జరిగింది అదే విషయం. అర్థమైందండి? తీసుకెళ్ళి చెబితే అబ్రహాం గారు ప్రార్థన చేస్తే అక్కడున్న స్త్రీ గర్భాలన్నీ కూడా తెరవబడ్డాయి. సేవకుడు ప్రార్థన చేస్తే అక్కడ ఏం జరుగుతుందండి? దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. చేసేది ఎవరు? దేవుడు. చేసిన సేవకుడు కాదు. అర్థమైందండి? నేను చేస్తే జరిగింది నేను కాదు. అర్థమైందండి?
మాట్లాడిస్తుంది ఎవరు? దేవుడు. చేస్తుంది ఎవరు క్రియ? దేవుడు. అన్ని దేవుడేనండి చేసేది, ప్రతి ఒక్కటే. బ్రతికిస్తుంది ఆయనే, కాపాడుతుంది ఆయన, అంతా ఆయనే. ఇప్పుడు అబ్రహాం గారు ప్రార్థన చేసిన తర్వాత వారి గర్భాలు తెరవబడ్డాయి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి, దేవుని పట్ల ఏం కలిగి ఉండాలని అంటే విశ్వాసం కలిగి ఉండాలి. పేదలైన వారు మీరెవరో ధన్యులు. ఇప్పుడు దేవుని మాట ఈయన భార్యను ఎమ్మడబెట్టుకొని వెళ్ళిన అబ్రహాము గారిని దేవుడు విడిచిపెట్టిండండి? విడిచిపెట్టినా? విడిచిపెట్టలేదు. ఆయన కానీ ఆమె భార్యను కానీ టచ్ కూడా చేయలేరు. దేవుడు వారి చుట్టూ ఏమేసిండు? దేవుని కంచె, కాపుదల, దేవుని కృప, దేవుని అగ్ని వారిని టచ్ కూడా చేయలేడు. అలాగే దేవునిలో ఉన్నప్పుడు దేవుని పిల్లలను ఆయన ఏం చేస్తారో కాపాడతారు అన్ని సమయాలు. ఏదైనా ఒక విషయం జరిగిందనంటే నేను దేవునికి దూరంగా ఉన్నాను కాబట్టి నాకు ఇలా జరిగింది. దేవుని సేవకుడు చెబుతున్నాడు అని అంటే అదేమో ఏ మాట? దేవుడు చెప్పిస్తున్న మాట. అది వారిని బ్రతికించడానికే దేవుడు వాళ్ళని కాపాడడానికే చెబుతారు, కానీ వారిని వేరే విధంగా శ్రమంలో ఉంచాలని లేకపోతే వేరే విధంగా ఇచ్చేయాలని దేవుడు చెప్పడండి. అర్థమైందండి? ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాట ఉంచుతున్నాను. అందరికీ వందనాలు.